ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ అఫీషియల్ 119. టుడే బ్లాగ్ వచ్చేసి మనం గణేష్ బుక్ చేయడానికి వెళ్తున్నాం. నేను, మా ఫ్రెండ్, అలాగే మన గ్రూప్ మెంబర్స్ ఒక ఇద్దరు ఉన్నారు. నలుగురం కలిసి ఫస్ట్ వినాయకుని చూస్తాము. మనకు నచ్చినట్టయితే ఈరోజు బుక్ చేస్తాం, లేకపోతే మన వాళ్ళతో డిస్కషన్ చేసి బుక్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి మనం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో మనకి గణేష్ మండపాలు ఉంటాయి. అక్కడ చూసి నచ్చినట్టయితే అక్కడ బుక్ చేస్తాం, లేదంటే మనం ఆల్రెడీ ఒక షెడ్ చూసినాం, అందులో మంచిగా ఉండే విగ్రహాలు అక్కడ. లేకపోతే అక్కడ మనకు రేట్ అనేది కొద్దిగా ఎక్కువ చెప్తారు ప్రైస్, కాబట్టి మనం తగ్గితే అక్కడనే బుక్ చేద్దాం. లేకపోతే ఇక చూడాలి 2-3 షెడ్లు మనకి ఎక్కడ రీజనబుల్ రేట్లో దొరికితే అక్కడ బుక్ చేద్దాం. మ్యాక్సిమం మనం లాస్ట్ టైం చూసిన షెడ్లోనే బుక్ చేద్దామని అనుకుంటున్నాం అందరం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఆల్రెడీ మీకు లాస్ట్ లాగా చూపించిన ఈ రోడ్ మొత్తం, నేను డైరెక్ట్ అక్కడనే కలుస్తా. చలో ఇక ఇందాక మన ఇద్దరు ముండలు వెళ్తురని వాళ్ళే ఇది ఇద్దరు ఇక్కడని మా తమ్ముడు వెనకల మా బావ ఉంటుంది. మరి మొత్తం మన ముందర మా మామ పండుగ వెళ్తుండే చెప్పరా హౌసింగ్ బోర్డ్ ఏరియా. ఇక్కడ నుండి ఒక 1.5 కిలోమీటర్ అయితే మనకి గణేష్ షెడ్ వస్తాయి. లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇది మనకి విశాల్ మార్ట్ దగ్గరలో ఉంటుంది. ఈ షెడ్ కొద్దిగా ముందుకు వెళ్ళాలి. మనకి తీసుకొచ్చారు, బయట పెట్టారు. ఇది లాస్ట్ టైం లేవు మేము వచ్చినప్పుడు. సార్ వాటిని కూడా అడిగి తెలుసుకున్నారు రేట్ ఎంత. లెఫ్ట్ సైడ్లో మనకి అవుతుంది కాదు, లెఫ్ట్ సైడ్లో మనకు ఉంటుంది శివాజీ మహారాజ్ ఆల్రెడీ బయట ఒక విగ్రహం ఉంటుంది. అక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ చిన్న గల్లీ ఉంటుంది. ఏమో మాట్లాడుతున్నారా? ఏయ్ మాట్లాడుతున్నావు చెప్పి మాట్లాడుతున్నాడు పిల్లలు ఇక్కడ. పాలతో తిరుగుతుంటే మీరు చూడడానికి వచ్చినా అనుకుంటున్నా. ఏ రూమ్ ఉన్నది? శివాజీ. ఇది ఆల్రెడీ నేను ఒకసారి అప్పుడు పాత వీడియోలు తీసినాక. శివాజీ మహారాజ్ వెనకాల ఒక 4 గుర్రాలతో మన గణపయ్య, పక్కన మన మామ. ఇది బుక్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి రేట్ సెట్ అయితే నేను మాట్లాడదాం. డీలింగ్ చేస్తాను. 20 ఫీట్లు ఉన్నది ఇది. बड़ा बड़ा गणपति मुंबई मॉडल. बड़ा हो गया ना ये. सीधा है ना वो, अच्छा है. 15 फीट रहता है ना वो, सिंपल గా. మనోళ్ళు ఇది బాగుంది అంటారు, కానీ మనకి ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది? 10 ఫీట్లకు పైనే ఉంటుంది. మనం వచ్చేసి గణేష్ని అడుగుతున్నాం. ఇది ఇంకా పెద్ద గణేష్, 15 ఫీట్లు ఉంటుంది. ఫీట్ బల్ల కింద సరిపోద్ది షెడ్లా. ముందు తీసుకుంటావా? అడుగుదాం. రేటు ఓకే అంటే 20,000 ఓకే అంటే మాట్లాడేద్దాం. కదా నేను చెప్పిన రేటుకి రాదంటవా? ఇదా సింపుల్ గా 25-30 చెప్తాడు అని నేను అనుకుంటున్నా. నా రేట్ ఇది 30,000. అది 60 చెప్తారా? ఏది ఇదా? సరే చూద్దాం, అడుగుదాం. వస్తారుగా అన్న వస్తుండు. చలో అడిగేద్దాం. మనం ఒక 20-25 చేస్తాం. దాన్ని చూసి సాయిగాడు బుక్ గణేష్ ఓకేనా? ఓకే అనిల్ చెప్పు. చెప్పు ఏం కానీ ఓకే అని చెప్పు. సాయి సాయి 2 hours తర్వాత డీలే తర్వాత ఇక్కడ బుక్ చేసాం. రైట్. మరి అన్న చూపరా సార్, అన్న దగ్గర బుక్ చేసినాం. మాకు మంచి స్పందించాడు. మనకు మంచి తక్కువ రేట్లు అంటే మనకు
కష్టపడాలి అడగంగా మనకి ఒక రేట్ ఫ్రెండ్స్ ఈడేమో హైదరాబాద్ స్టైల్ పెయింటింగ్ కావాలంటాడు, ఆ. ఇదేమో 10 ఫీట్లు అంటాడు. ఏమవద్దు అట్లా మన సొమ్మకి దగ్గర పెట్టుకుంటే దాన్ని ప్రిఫర్ చేస్తా. బట్ ఇక్కడ ఈ యూనిక్ స్టైల్ ఫాలో కావాలి. ఓకే, అయితే ఇప్పుడు విగ్రహాన్ని మాత్రం రివీల్ చేయను, మనం ఆగమనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ రోజు రివీల్ చేస్తా. ఆ డేట్ వచ్చేసి ఇంకా కన్ఫర్మ్ కాలే, కన్ఫర్మ్ అయినప్పుడు మీకు అప్డేట్ ఇస్తా. ఇంతటితో ఈ బ్లాగ్ మనం ఫినిషింగ్ చేసేద్దాం. రైట్, మరి జయపూల గణేష్ మహారాజ్కి చేయనరా. అన్నట్లే రైట్, మరిగా